గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతుంది. రేపు ఆతిథ్య ఆస్ట్రేలియా అలాగా పర్యాటక టీమిండియా గబ్బా స్టేడియంలో తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఓ రకంగా ఈ సిరీస్ డిసైడర్ గా మారిన ఈ మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సిరీస్ లో పోటీలో ఉండాలన్నా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ను దక్కించుకోవాలన్నా రోహిత్ సేన తప్పక నెగ్గాల్సింది. ఇలా ఎన్నో రకాలుగా ఆసక్తిని సంతరించుకున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఆస్ట్రేలియా టీమ్ లో కూడా ఓ కీలక మార్పు చోటు చేసుకునే అవకాశంగా ఉంది. రెండో టెస్టులో ఫెయిల్ అయిన యంగ్ పేసర్ హర్షిత్ రాణాను బెంచ్ మీద కూర్చోబెట్టడం పక్కా అని తెలుస్తుంది. వికెట్లు తీయకపోగా దారుణంగా పరుగులు ఇచ్చుకోవడంతో అతన్ని తీసేసి ఆ స్థానంలో ఆకాశ్ దీప్ ను రీప్లే చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే అడిలైడ్ లో తుస్సుమన్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా బెంచ్ గా పరిమితం చేయాలని గంభీర్ అండ్ కో సిద్ధమైందట. అతని ప్లేస్ లో యంగ్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారని వినిపిస్తుంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్ స్థానం మళ్లీ ఓపెనర్ గా ఖాయంగా కనిపిస్తుంది. దీంతో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రానున్నాడు. ఇక ఆస్ట్రేలియాలో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశంగా కనిపిస్తుంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్ట్ ఫార్మేట్ లో పరుగులు రాబట్టలేక ఈ మాజీ కెప్టెన్ ఫామ్ లేమ్ తో సతమతమవుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్ లో కలిపి స్మిత్ కేవలం 232 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క అర్ధశతకం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో జరిగే మూడో టెస్టులో స్మిత్ పై వేటు వేసేందుకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తుంది.